స్నో వైట్ మరియు వేటగాడు. ఒకానొకప్పుడు స్నో వైట్ మరియు ప్రిన్స్ అంటువాన్ తన కోటలో సంతోషంగా జీవిస్తుండేవారు. ఒకరోజు ఏస్ మరుగుజ్జు స్నో వైట్ వద్దకు వచ్చాడు. ప్రిన్స్ స్నో వైట్, మీ ఇద్దరికి చెప్పడానికి ఒక ముఖ్యమైన విషయం ఉంది. తప్పకుండా మిత్రమా, ఏం కావాలి మీకు? అది మేము గనుల నుంచి కోటకి తిరిగి వచ్చాము. విశ్రాంతి తీసుకోవాలని మా గదిలోకి వెళ్ళాము. అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారి ఒక వింత శబ్దాన్ని విన్నాము. రక్షించండి, రక్షించండి. మేము పొడవైన సన్నని కారిడార్ గుండా నడిచాము. కొన్ని మెట్లు గుండా వెళ్ళాము. అప్పుడు మేం చూసాము. నువ్వు ఏం చూసావు హేస్? ఒక చెరసాల. ఇంకా చెరసాల్లో ఒక వేటగాడు. నిజంగానా? నా ప్రాణాన్ని కాపాడింది అతనే కదా. ఆమెకు విధేయత చూపినందుకు హెల్లా అతని చెరసాల్లో ఉంచాలి. స్నో వైట్ మరియు యువరాజు యాంట్వన్ ఏస్ గురించి మాట్లాడుతున్న చెరసాల వద్దకు పరిగెత్తారు. వారు అతన్ని చెరసాల నుండి కాపాడారు. ఓ థ్యాంక్ యూ, నన్ను రక్షించినందుకు స్నో వైట్. నేను ఎప్పటికీ ఈ చెరసాల్లో ఉండిపోతానని అనుకున్నాను. ఇంతలో రాజ్యం అంతటా అడవి యొక్క చిట్ట చివరి చీకటి మూలలో ఒక పెద్ద రాతి విగ్రహం ఉంది. ఆ దుష్ట హృదయపు రాణి హెల్లా అందులో చిక్కుకుని ఉంది. లోపల డంకావు అతను 4 నుంచి తయారుగా ఉన్న టెంట్లో సమీపంలో ఉన్న కొర్రల వద్ద మురికి గుడ్డలతో ఉన్నాడు. డేరా లోపల అతను ఒక మంత్రం వేస్తూ మ్యాజిక్ పుస్తకాన్ని పరిశోధిస్తూ హెల్లా ముక్తికి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడున్నావు కనిపించు, మిస్టరీ స్పెల్, యూజ్ స్పెల్, యూత్ స్పెల్. ఇది ఉపయోగపడచ్చు. సరే అయితే, నాకొచ్చేసింది, నాకు అర్థమైంది. డంకావ్ గుడారం నుండి బయటికి వచ్చి చెట్టు నుండి ఒక కొమ్మను తీసి మాయా మంత్రదండంలాగా ఉపయోగించాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతాను మహారాణి. రాతి నుంచి మనిషిగా మారు, మనిషి నుంచి మహారాణిగా మారు. రాతి విగ్రహం పగలడం ప్రారంభించింది. ఏదో మాయాజాలం జరగబోతోంది. కానీ హెల్లా అపారమైన షెల్ నత్తగా మారిపోయింది. ఆమె తన అంటుకుని ఉన్న యాంటీనాతో డంకో వైపు క్రాల్ చేసింది. డంకో తాను భయంకరమైన తప్పు చేశాడని గ్రహించి మంచి మంత్రం కోసం గుడారంలోకి పరిగెత్తాడు. దీంతో ఏం చేస్తాను నేను? చివరికి అతనికి ఒక మంత్రం కనిపించింది. దాని నత్త వద్ద కొమ్మను కదిలించడం ప్రారంభించాడు. ఈసారి హెల్లా భారీ కప్పగా మారిపోయింది. డంకావ్ ఆ కప్పను చూసి కంగారు పడిపోయాడు. తనలో తాను మాట్లాడడం మొదలెట్టాడు. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. తన చేతిలో ఉన్న కర్రతో తనలో తానే మాట్లాడడం మొదలుపెట్టాడు. 7 మరుగుజ్జులు కలిగించిన ఇబ్బందులు చూడండి. ఇందులో ఉన్నవి ఏ మాయలు పనిచేయటం లేదు. ఒక స్పుకసు పనిచేయట్లేదు, అబ్రక క్రక రక్క పనిచేయట్లేదు. రాక్ ఎక్స్ హెడ్, బ్లాక్ హెడ్ మరుగుజ్జులు, రాక బ్లాక్. మాటలు డంకావ్ గొణుకుతూ వాస్తవానికి మరో మంత్రం చదువుతున్నాడు. అదే సమయంలో కోట యొక్క తోటలో తిరుగుతున్న మరుగుజ్జులు రాతిగా మారిపోయాయి. స్నో వైట్, ప్రిన్స్ యాంటువాన్ మరియు హంట్స్మ్యాన్ చాలా ఆశ్చర్యపోయారు. అయ్యయ్యో, నా మరుగుజ్జులారా, ఏమైంది? ఇది మీకు ఎలా జరిగింది? దయచేసి ఏదైనా చెప్పండి. వీళ్ళేదో మంత్రానికి గురైనట్టున్నారే. స్నో వైట్ హెల్లా తన మ్యాజిక్ మిర్రర్ ఉన్న గదిలోకి పరిగెత్తి అద్దాన్ని అడిగింది. గోడపైన అద్దమా, నా మరుగుజ్జులకి ఏమి జరిగింది?
మీ మరుగుజ్జులు నా యువరాణి డంకావ్ హెల్లాను ఆమె రాతి శాప నుండి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ మంత్రాలు వీళ్ళ మీద పనిచేసే చాలా దూరం నుండి. ఈ మంత్రం ఎలా ముగించగలం? నా మరుగుజ్జు మిత్రుల్ని ఎలా విడిపించాలి? అవును స్నో వైట్, శాపమును రద్దు చేయడానికి మీరు ఆ పుస్తకము నుంచి ఆ పేజీని వెతికి చింపి మీరు నలిపి అడవిలో పారేయాలి. స్నో వైట్ సింహాసనం గదిలో హంట్స్మన్ చూడ్డానికి వెళ్ళాడు. ఆమె గురించి అతనికి చెప్పారు. మ్యాజిక్ పేజీలో నుండి మంత్రాన్ని చదివాడు. మరుగుజ్జులు కాపాడలేకపోయింది. హంట్స్మన్ ని కోరింది. మిమ్మల్ని మీ మరుగుజ్జులకి సహాయపడుతున్నది నాకు సంతోషంగా ఉంది యువరాణి. నేను ఎంతో గర్వపడుతున్నాను వాళ్ళు కాపాడేందుకు. వేటగాడు సిద్ధం చేసుకుని రోడ్డుపైకి వెళ్ళాడు. మరుగుజ్జులను రక్షించగల మంత్రంలో తప్పిపోయిన పేజీని ఎక్కడ ఉందో వెతకడమే అతని లక్ష్యం. ఎక్కువ దూరం వెళ్లకుండానే ఆ స్పెల్ బుక్ లో కనిపించని పేజీ డంకౌకి గమనించాడు. నాకు కావలసిన మంత్రం ఆ మిస్సింగ్ పేజీలో ఉందేమో. ఎక్కడుంది? నిజంగా అతనికి ఎక్కడ చూడాలో తెలియలేదు. లేదు, ఈ గొయ్యలో ఉండదు. కానీ అక్కడ మ్యాజికల్ పేజీ కనిపించలేదు. ఎక్కువ దూరం కాకుండానే ఆ మాయా పేజీ వాస్తవానికి జరిగింది వేలాడుతూ ఉన్న ఒక రంగుల కోరికగా మిగిలింది. డంకావ్ మరియు వేటగాడు ఇద్దరూ అదే స్థలానికి చేరుకున్నారు. వారిద్దరూ ఒకేసారి బాణాన్ని గురిపెట్టారు. డంకావ్ కొంచెం భయపడ్డాడు. అప్పుడు వారిద్దరూ కాగితాన్ని గమనించారు. చెట్టుపై నుండి వేలాడుతోంది. వారు చెట్టు నుండి ఇద్దరు ఒకే దూరంలో ఉన్నారు. అక్కడికి చేరుకోవడానికి ఒకరికొకరు పందెం వేసుకోవాలి. డంకావు గురిపెట్టిన బాణంలా ప్రారంభించాడు పరిగెత్తడం. కాళ్ళు అతనికి పడిపోయేలాగా పరిగెత్తాడు. వేటగాడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వాడికి మంచి వేగంగా వెళ్తున్నాడే వాడు. డంకా వేగంగా పరిగెడుతున్నాడు. బాణం అతనితో దాదాపుగా పట్టుకోలేకపోయాడు. అతను దారి మరల్చలేదు. ఆ విధంగా రాళ్ళని చూడలేదు. బాణం గతాన్ని మర్చిపోయి గాలికి లక్ష్యం పెట్టిన చోటికి చిక్కుకుంది. ఆ మంత్రాన్ని నా మీదే ఉపయోగించొచ్చు కదా. డంకా వచ్చి మళ్లీ విఫలం చెందాడు. ఆ వేటగాడు త్వరగా మాయా కాగితాన్ని పట్టుకుని కోటకి తిరిగి వచ్చాడు. స్నో వైట్ వేటగాడి నుండి కాగితాన్ని తీసుకుని మరుగుజ్జు గదిలోకి వెళ్ళింది. ఇప్పుడు రాతితో తయారు చేయబడింది. అంత ఎత్తుగా లేదు. తోటి పిశాచాలను ఎవరు చూశారు? 1 మరియు అన్ని శాపం విచ్ఛిన్నం చేయడానికి మంత్రం చెప్తున్నా. మరుగుజ్జులు రాయిగా మారి నుంచి నెమ్మదిగా కదలిక మొదలైంది. పగుళ్లు మొదలయ్యాయి. ఒక్కొక్కటిగా ప్రతి రాయి పగలడం మొదలుపెట్టింది. మొదటిది ఏస్, తరువాత సిల్లీ, షై, యాంగ్రీ, జాలీ, క్యూరియస్, ఇక చివరికి లేజీ. స్నో వైట్, చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మళ్ళీ రక్షించినందుకు చాలా ధన్యవాదాలు ప్రిన్సెస్. ఇంకా హంట్స్మెన్, మీకు మా ధన్యవాదాలు. అవును, నేను రాత్రిలాగా ఎప్పటికున్నాను. మమ్మల్ని రాయిగా మార్చేశారు కదా. స్నో వైట్ 7 మరుగుజ్జులు చాలా సంతోషంగా ఉన్నారు. మంత్రం విచ్ఛిన్నమయ్యింది. మరోసారి రాజ్యం శాంతియుతంగా అయిపోయింది.